जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्छल गंगा विंध्य हिमाचल यमुना गंगा तब सुगमे जाए तब सुभाषिष भावे तारे तब जय गाथा ఇవి హింసిస్తున్నాడు భావంతో చాలా మంది హిందువులే తింటున్నారు అనేది చాలా ప్రోత్సాహం కూడా వస్తున్నాయి. ఇది ఆ విధంగా చేస్తున్నారు. అది ఒక్కటి కూడా మనందరూ కూడా వ్యతిరేకించే విధానంలో మనం వెళ్ళాలని, గోవులను రక్షించే విధానంలో మనం రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ఈ రోజు గోవులను రక్షించకపోతే ఈ రోజు ఈ నడవడిన మనం మార్కెట్ దేవాలయంలో హిందూ సమ్మేళన కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఈ మన గోరంట్లలో కూడా చేయండి, మన ధర్మాన్ని రక్షించండి, ధర్మ రక్షిత మనం ప్రతి ఒక్కరిని కాపాడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ఒక గుణపాఠంగా అనిపించింది మన హిందువుల్లో. దీన్ని ప్రతి ఒక్కరు కూడా నా చేతులెత్తి నమస్కరిస్తున్నా, మన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ రక్షిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు హిందూ ధర్మాన్ని అవహేళన చేసే స్థితికి తీసుకొస్తున్నాం. ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరైనా ఒకరి ఇంటి పెట్టకూడదని ఒక ఆఫీసర్ను లేకపోతే ఎవరైనా ఒక నాయకుడిలో కలుస్తారు. కలిసినప్పుడు ఇంకొకరు వారిని ప్రశ్నిస్తారు, ఎక్కడికి పోయినావు, ఎవరి ద్వారా నువ్వు ఈ పట్టా చేయించుకుంటున్నావు అని. నేను ఫలానా అని చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారు, అయితే నీ పని గోవిందా గోవిందా. ఇక్కడ మీకు ఏమర్థమైందో ఎవరైనా చెప్పగలరా? సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం హేళన చేస్తున్నాం. అంటే ఆ వ్యక్తిని నువ్వు సంప్రదించినావు కాబట్టి నీ పని గోవిందా గోవిందా. అంటే అవహేళనకు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఏదైనా ఒక ప్రాంతంలో ఒక సమస్య వస్తుంది. ఇందాక స్వామీజీ చెప్పారు, ఐక్యంగా ఉండి మన భవిష్యత్తును కాపాడుకుందాం. మరి ఈ మూడు మనం పాటిస్తే భవిష్యత్తు తరాలకి మనం హిందూ విలువల్ని, ధర్మాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మరి ఈ హిందూ ధర్మం ఎల్లకాలం బాగా ఉండాలి, ఆచరణలో ఉండాలి అంటే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర ఒకరు ఉన్నారు, మహిళ. మరి మన హిందూ ధర్మంలో మహిళని బలహీనంగా కాదు, ఒక శక్తిగా పూజిస్తారు. అందుకే మనం లక్ష్మి, సరస్వతి, దుర్గాదేవిలుగా మన దేశ సంస్కృతిలో చాటాం. మరి ఈ రోజు సమాజంలో మహిళ ఒక కుటుంబాన్ని నడిపించే ధైర్యం, తరాలకు సంస్కృతిని నేర్పించే శక్తి. అందుకే మనం